10 లక్షల ఆరోగ్యశ్రీ ఉత్తకతేనా? 10 లక్షల ఆరోగ్యశ్రీ ఉత్తకతేనా? నిజంగానే ఉత్తకత లెక్క ఉంది ఇది. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఎట్లా ఉందంటే, ఆరోగ్యశ్రీ పేరుతో శ్రీవంత్ సర్కార్ ఆర్భాటం, దవాఖానాలు పెరగలే, రోగాల సంఖ్య పెరగలే, పేదలకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు అందలే, ప్రైవేట్లో దారుణంగా ఆరోగ్యశ్రీ సేవలు, 10 లక్షలకు పెంచామంటూ పబ్లిసిటీ, సేవల్లో నాణ్యత పట్టించుకొని సర్కారు. రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ మీద ఉన్న యావ ప్రజల మీద ఉండదని మరోసారి నిరూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో 10 లక్షలకు పెంచుతున్నామని హంగామా చేసింది. కోట్లకు కోట్లు పెట్టి యాడ్స్ వేసుకొని ఫుల్ పబ్లిసిటీ చేసుకుంది. రాష్ట్రమంతటా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టి మరీ పబ్లిసిటీ చేసుకుంది. కానీ అది ఎంతమందికి ఉపయోగపడుతోంది అన్న దానిపై మాత్రం పక్కన పెట్టేసింది. అసలు రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమందికి ఉపయోగం, దాని వెనక ఉన్నటువంటి అసలు కోణం ఏంది, ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ప్రచారం ఏంది? ఇగో ఇందులో చూడండి, ఈ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు లిమిట్ పెంచినా అని చెప్పారు. ఇది ఎంత పెద్ద డొల్లా అంటే ఇది ఉత్తకథనే. 10 లక్షల వరకు పెంచిరు అనేది వాస్తవానికైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న దాని లెక్క ప్రకారం అయితే గతంలో ఆరోగ్య శాఖను హరీష్ రావు నిర్వహించిండు. ఆయన మొన్న మాట్లాడుతూ ఏమంటాడంటే, అసలు ఈ 10 లక్షల లిమిట్ అనేది గతంలోనే ఉంది అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇది పక్కన పెడితే అసలు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ప్రచారం వల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఈ 10 లక్షలకు పెంచినా అని చెప్పేసి ఒక గ్యారంటీ అమలు అయిపోయిందని 2 గ్యారంటీలు ప్రచారం చేసుకుంటున్నారు కదా, దీంట్లో పెద్ద డొల్ల ఉన్నది. ఇప్పుడు 10 లక్షలకు పెంచడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఏ పేద ప్రజలకు కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద మనం ఏ హాస్పిటల్కి అయినా 10 లక్షల దాకా బిల్ అయితే కాదు. చాలా రేర్ కేసెస్లో 100లో ఒక్కరికో ఇద్దరికో ఇట్లాంటివి ఎదురవుతాయి. ఒకవేళ వీళ్ళు చేయాలనుకుంటే, నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే 10 లక్షలకు పెంచి దాంతోపాటు ఏం చేయాలంటే హాస్పిటల్ల సంఖ్య పెంచాలి. అంటే కొత్త హాస్పిటల్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఊర్లలో కూడా ఈ ఫెసిలిటీ వచ్చే విధంగా టౌన్స్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లని పెంచాలి. అది పెంచాలి. దాంతోపాటు ఈ రోగాల లిస్ట్ ఏదైతే ఉందో, ఏ వ్యాధులు అయితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తాయో వాటి లిస్టుని ఇంకా కొత్త రోగాలను అందులో యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ ఉండదు ఆరోగ్యశ్రీలో, అట్లా కొత్తగా యాడ్ చేయాలి. దీంతో పాటు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి వాటి సంఖ్య పెంచితే నువ్వు పేదలకు న్యాయం చేసేవాడు అవుతావు. ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు మీదే నువ్వు 10 లక్షల వరకు పెంచినా అంటే ఎంతమంది చేయించుకుంటారు? దీనికి తోడు వీటన్నింటికంటే కూడా ఆరోగ్యశ్రీ కింద ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అంటే వాడిని ఘోరంగా చూస్తారు. అసలు ఒక బిచ్చగాని లెక్క చూస్తారు హాస్పిటల్లో. ఇక పెద్ద లైన్లు, ఆ ట్రీట్మెంట్ చక్కగా ఉండదు, ఆ డాక్టర్ల బిహేవియర్ చక్కగా ఉండదు, ఆ నర్సుల బిహేవియర్ చక్కగా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం సొమ్ముతో చేసుకుంటున్నాడు కాబట్టి వీడు చీప్ అన్నమాట. అక్కడ పేదోడు, వాళ్ళు చేసేటువంటి సర్జరీలకు ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. ఈ ఆరోగ్యశ్రీలో చేసేటోళ్ళు అంతే ఘోరంగా ఉంటుంది వాళ్ళ హాస్పిటాలిటీ. సో కాబట్టి ఇవన్నీ మెరుగుపరిచి నువ్వు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినా అంటే బాగుంటుంది. ఇవేవి పెంచకుండా ఉట్టిదే కథ. గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులే ఇప్పుడు ఉంటాయి, వాటి సంఖ్య పెరగదు, హాస్పిటల్ సంఖ్య పెరగదు, రోగాలు కొత్తగా యాడ్ కావు, అందులో ఏది కాదు, కొత్త కార్డులు ఇవ్వరు. ఇవేవి ఇవ్వకుండా 10 లక్షలకు పెంచడం వల్ల దానివల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం లేదు. సో కాబట్టి ఇది పెద్ద బోగస్ అన్నమాట. ఈ బోగస్ను ప్రచారం చేసుకోవడానికి మళ్ళీ కోట్ల రూపాయలు పెట్టి పేపర్ యాడ్లు, మళ్ళీ ఈ ముఖాలు పెట్టేసి బాగా యాడ్లు చేసుకోవడము, ఇదంతా ఒక డ్రామా ప్రచారం మీడియాలో. రెండు గ్యారంటీల అమలు. ఆ 2 గ్యారంటీల వల్ల ఒక గ్యారంటీ వల్లనేమో పాపం ఆటోలో చచ్చిపోతా ఉన్నారు, ఇంకొక గ్యారంటీ ఎవరికి అక్కడికి రాకుండా పోతా ఉంది. ఈ 2 డొల్లనే ఉట్టివే, ఉత్తకథనే ఇవంతా. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.